పటాన్చెరు పట్టణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో సందర్శించి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమై స్పష్టమైన ఓటర్ జాబితా రూపొందించడానికి అన్ని పార్టీలు సహకరించాలన్నారు. తదనంతరం కార్యాలయం తిరిగి రికార్డులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పటాన్చెరు డివిజన్లో ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించామని, ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొని రావాలని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. తదనంతరం రికార్డు పరిశీలనతో పాటు లకడారం క్లాషర్లపై, భూ అక్రమాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని మీడియాకు తెలిపారు. నమస్కారం. ఈరోజు పటాన్చెరు ఎంఆర్ఓ ఆఫీస్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ మీద పొలిటికల్ పార్టీస్తో పాటు మీటింగ్ చేయడం జరిగింది. సమ్మరీ రివిజన్ సంబంధించి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వాటిని ఎంక్వైరీ చేసి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కన్సిడర్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. సో స్పెషల్ సమ్మరీ రివిజన్ లో కొత్తగా ఎలిజిబుల్ అయిన ఓటర్స్ అందరూ కూడా ఫార్మ్ 6 అనేది పెట్టుకోవడం జరిగింది. డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్, పర్మనెంట్ షిఫ్టెడ్ కేసెస్ అన్ని కూడా డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తూ డిసిషన్స్ అనేవి టేకప్ చేస్తూ ఉన్నారు. మనకు February 8th నాడు ఫైనల్ రోల్ పబ్లిష్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఈరోజు పొలిటికల్ పార్టీస్ లో మీటింగ్ ఏర్పాటు చేసి అలానే ఫార్మ్స్ డిస్పోజల్ ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక టాస్క్ ఫోర్స్ అన్నది 2 విషయాల మీద కూడా క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు. దాని ప్రకారం నెసరీ యాక్షన్ అనేది టేకప్ చేయడం జరుగుతుంది.